హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకుందాం. వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నానమాట. అవి కూడా వేసేద్దామండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసామంటే వెంటనే మనకి కలర్ మారిపోతుందనమాట. దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందామండి. మనకి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఇవి ఫ్రై అవుతూ ఉండనివ్వండి. ఆ లోపల ఒక 6 మీడియం సైజు ఉన్న టొమాటోస్ తీసుకున్నానండి, బాగా పండినవి. వీటిని కట్ చేసుకుని తెచ్చుకుందాము. ఇప్పుడు కట్ చేసుకుని దీంట్లో వేసి టొమాటోలంతా మంచిగా మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి టమాటో ప్యూరీ. కానీ అలా ప్యూరీ చేసి వేసిన దానికంటే ఇలా టొమాటోస్ నేరుగా కనుక మనం కుక్ చేసుకున్నామంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ఒక 3-4 మినిట్స్లో మనకి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. బాగా పండిన టొమాటోస్ తీసుకుంటేనే మనకి మంచిగా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి. చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాననమాట. అది క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. కారం వేసుకున్న తర్వాత అదొకసారి మంచిగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు 2 గుడ్లు మాత్రం పగలగొట్టి వేసుకోండి దీంట్లో. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా మనం మిక్స్ చేసేసుకుందామండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుందాము. చూడండి మంచిగా మనకి ఫ్రై అయిపోయిందనమాట. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం 4 గుడ్లు సపరేట్గా ఉడకపెట్టి పెట్టుకున్నామండి. వాటిని కూడా వేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం 2 గుడ్లు దీంట్లో పగలగొట్టి వేసుకున్నాము. ఆ తర్వాత వచ్చి 4 గుడ్లు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. దాన్ని ఇలా మనం దీంట్లో వేసేసి ఇట్లా కట్ చేసుకుందామండి. మరీ చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవద్దు. కొంచెం పెద్దగా ఉండేటట్టుగానే కట్ చేసుకుందాము. కట్ చేసేసి మిక్స్ చేద్దామండి. ఎగ్ రైస్ చాలా సింపుల్గా అయిపోతుందనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అందరికీ నచ్చుతుంది. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరికీ క్విక్గా అయిపోతుందనమాట. లంచ్ బాక్స్, ఆఫీస్ లంచ్ బాక్స్ కానీ, స్కూల్ లంచ్ బాక్స్ కానీ తప్పకుండా ట్రై చేయండి. ఇలా కనుక చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ రిటర్నే రాదు. పిల్లల దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏమి ఉండవు, అది బాలేదు ఇది బాలేదని. ఇప్పుడు చూడండి అన్నం వచ్చేసి ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం మనం ముందుగానే. దాన్ని మనకి ఎంత కావాలో అంత దీంట్లో వేసుకుందాము. ఈరోజు నేను చేసిందైతే 3-4 సరిపోతుందండి బాగా. ఇప్పుడు అన్నం వేసిన తర్వాత మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక్క గరిటెతో అనేది కలపటం కష్టమండి. అందుకని 2 గరిటెలతో నేను ఇలా కలుపుకుంటున్నాను అనమాట. అంతేనండి, మన ఎమ్మి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి. చాలా సింపుల్గాను అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.